గైస్ ఓఎల్ఎక్స్లో ప్రెజెంట్ ఒక కొత్త స్కామ్ అయితే నడుస్తుంది. ఇది మహారాష్ట్ర నుంచో లేకపోతే ఒరిస్సా నుంచో హిందీ వాళ్ళో కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు చేస్తున్నారు స్కాము. రీసెంట్గా నేను ఒక స్కామ్ని అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఎలాంటి స్కామ్ అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువు రాని వాళ్ళ వరకు అందరూ ఈ స్కామ్కి అయితే గురయ్యే అవకాశం ఉంది. నేను నథింగ్ ఫోన్ 2 అనేది ఓఎల్ఎక్స్లో సేల్కి పెట్టా గైస్. సేల్కి పెట్టినప్పుడు నాకు ఆఫ్టర్నూన్ 3 ఆ టైంలో ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యారు. తన నెంబర్ అనేది నాకు స్క్రీన్ షాట్ పంపించాడనమాట. సో ఇట్లా స్క్రీన్ షాట్ అయితే పంపించాడు తన నెంబరు. సో మొబైల్ నేను 35,000 పెడితే తను 29,000కి ఎలా అయితే జెన్యూన్ పర్సన్ ఎలా బార్గెన్ చేస్తారో సో సేమ్ అట్లానే బార్గెన్ చేశాడు. ఏదో అబ్నార్మల్గా నేను ఎంత పెట్టానో అంత రేటే ఇచ్చేస్తా అన్నట్టు కాకుండా జెన్యూన్గానే మాట్లాడుతూ స్కామ్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ నా ఫోన్ అయితే పోయేది, కానీ కొంచెం నేను అలర్ట్గా ఉండడం వల్ల నేనైతే నా మొబైల్ని కాపాడుకున్నాను. సో ఇట్లా ఓఎల్ఎక్స్లో పెట్టినప్పుడు నాకు ఇలా కాంటాక్ట్ అయ్యాడు. 3కి కాంటాక్ట్ అయ్యి నాకు 5:30 కల్లా మొబైల్ కావాలి, మీరు డేటా ఏమైనా ఉంటే బ్యాకప్ చేసుకోండి అని చెప్పి నాకు చెప్పాడు. సో డేటా బ్యాకప్ చేసుకుని నేను 5:30 ఆ టైంలో 5కి ఆ టైంలో కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్లా మన కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఒక మొబైల్ షాప్ ఉంది, సో అతను మొబైల్ చెక్ చేసుకుంటాడు అని చెప్పాడు. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే నేను మీకు పేమెంట్ చేస్తాను అని అన్నాడు నాతో. ఓకే అండి, ఇప్పుడు మొబైల్ కొనేటప్పుడు ఎవరైనా కొంతమంది మొబైల్ షాప్లో చెక్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటారు కదా. సో నేనైతే అలా అనుకున్నాను, మొబైల్ షాప్లో డిస్ప్లే ఏమన్నా ఒరిజినల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి పంపిస్తున్నారేమో. సో మా వాళ్ళు అన్నట్టు చెప్పాడు మొబైల్ షాప్ అతన్ని. సో వీళ్ళోళ్ళే కదా అని చెప్పి నేనైతే మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ ఇస్తే 2 మినిట్స్ అండి, మొబైల్ చెక్ చేసి నేను మీకు చెప్తాను అన్నాడు మొబైల్ షాప్ పర్సను. 2 మినిట్స్ కూర్చోమంటే నేను అంత దూరంలో కూర్చున్నాను, ఒక 5 ఫీట్ 4 ఫీట్ దూరంలో కూర్చున్నాను. సో మొబైల్ అంతా చెక్ చేసుకున్నాడు. ఎవరైతే నాకు ఓఎల్ఎక్స్లో కాంటాక్ట్ అయిన పర్సన్తో ఈ మొబైల్ షాప్ అతను మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో మాట్లాడుతూ ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు అంత క్లారిటీగా వినిపించలేదు. సో మాట్లాడుకున్న తర్వాత ఈయన నాకు ఈ మొబైల్ షాప్ అతను ఎవరైతే ఉన్నారో అతను ఇట్లా మీరు ఆధార్ కార్డు అవి ఇవ్వాలండి అని చెప్పి అన్నాడు. సో మొబైల్ నేను సేల్ చేస్తున్నా కాబట్టి బిల్లు బాక్స్ ఉన్నాయి. సో బట్ స్టిల్ ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాను, సైన్ చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ కూర్చోమంటే నేను కూర్చున్నాను. ఆ సైన్ చేసుకుని అవన్నీ చేసుకునేటప్పుడే అడిగాను, ఈ కిరణ్ కుమార్ అనే అతను మీ షాప్కి వస్తాడా, మీ కస్టమరేనా, మీకు తెలుసా అని అడిగాను. సో మొబైల్ షాప్ అతను మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ అన్నాడు, కన్ఫామ్గా చెప్పలేదు. సో నాకు డౌట్ వచ్చే ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఎక్సెసివ్గా ఉంది ప్రాసెస్ అని చెప్పి అతన్ని అడిగాను మొబైల్ షాప్ అతన్ని, ఇట్లా మీకు తెలుసా ఎప్పుడైనా వచ్చారా అంటే అన్నాడు. సరే అని చెప్పి నేను కూర్చుంటే ఆయన కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఇట్లా 13,000 వస్తుందండి అదండి అని చెప్పి ఆయనతో మాట్లాడాడంట. నాకు తర్వాత తెలిసింది ఈయన పేమెంట్ చేసేసిన తర్వాత ఎవరైతే మొబైల్ షాప్ అతను ఉన్నాడో అతను స్కామర్కి 13,000 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత నాకు వచ్చి మొబైల్ అడిగిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు. సో ఈ స్కామర్ ఏం చేశాడంటే మొబైల్ షాప్ అతనికి నేనేమో అతన్ని స్కామర్ తరపు నుంచి వచ్చినట్టు మొబైల్ షాప్ అతనికి చెప్పాడు, నాకేమో ఈ మొబైల్ షాప్ అతను ఆ స్కామర్ తరపు నుంచి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పాడో ఆయన తరపు నుంచి అన్నట్టు నాకు చెప్పాడు. నాకు పేమెంట్ వచ్చిన తర్వాత మొబైల్ ఇద్దాం అనుకున్నాను, ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నాడు. సో ఆయన మొబైల్ షాప్ అతనితో కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేసేసాడు. పేమెంట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే నాకు ఇంకా పేమెంట్ రాలేదు కదా భయ్యా, నేను మొబైల్ ఎలా ఇస్తా అంటే, లేదు నేను పేమెంట్ చేసేసాను మొబైల్కి అని చెప్పి మొబైల్ షాప్ అతను అన్నాడు. సో అతనికి కాల్ చేస్తేనేమో కాల్ కాసేపటి వరకు మొబైల్ నాట్ రీచబుల్ వచ్చింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఈ మొబైల్ షాప్ అతను నా ఆధార్ కార్డు తీసుకుని నాకు పేమెంట్ చేయకుండా అతనితో కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేస్తాడనమాట. సో మొబైల్ షాప్ అతను అయితే 13,000 స్కామ్ అయిపోయాడు. సో నేనైతే నాకు పేమెంట్ రాలేదు కాబట్టి నువ్వు నా ఆధార్ కార్డు తీసుకుని పేమెంట్ అతనికి ఎలా చేస్తావు, సో నువ్వు స్కామ్ అయ్యి నా మొబైల్ ఇవ్వమంటే కుదరదు, నాకు పేమెంట్ వస్తే నేను మొబైల్ ఇస్తా అని చెప్పి షాప్ అతనికి నేను క్లియర్గా చెప్పేశాను. అట్లా కొద్దిగా డిస్కషన్ అయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఈ మొబైల్ షాప్ అతనితో మాట్లాడేటప్పుడు ఇట్లా నెంబర్ ఏదో గూగుల్ పే నెంబర్ ఏదో చెప్తున్నప్పుడు సిగ్నల్ రాలేదని చెప్పి మొబైల్ షాప్ అతను మీ ఓడికి కాల్ చేయండి అని చెప్పి అంటే
ఆ స్కామర్ నాకు కాల్ చేసి నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ మొబైల్ షాప్ అతనికి చెప్పండి అన్నాడు. అదే నెంబర్ అంటే ఈ స్కామర్ పేమెంట్ చేయించుకున్న నెంబరు నా ఫోన్లోంచి నా నోటుతో చెప్పించాడనమాట. సో అట్లా నడుస్తుంది గాయస్ స్కామ్ అనేది. సో ఈ మొబైల్ షాప్ అతనేమో మీరే నెంబర్ కన్ఫర్మ్ చేశారు కదా, ఆయనతో మాట్లాడుకున్నప్పుడు పేమెంట్ నువ్వేదో సిగ్నల్ రాలేదన్నావు అని చెప్పి ఆయన కాల్ చేశాడు నాకు. సో అందుకనే నేను మీకు కాల్ చేసి ఈ నెంబర్ చెప్పు అంటే చెప్పాను, అంతకుమించి నాకేం తెలీదు మీరేం మాట్లాడుకున్నారో. సో ఇక మొబైల్ షాప్ అతను వినలేదు, అట్లా ఇంకా పిఎస్కి వెళ్ళాము. పోలీసులు మేమేం చేయగలం, మేమేమన్నా సూపర్ మ్యాన్లమా అని అన్నారు, ఒకటే డైలాగు. ఏంట్రా అంటే కట్ చేస్తే ఒక నెక్స్ట్ డే రమ్మన్నారనమాట. ఇట్లా కంప్లైంట్ రాసి ఇచ్చాము. సో ఇట్లా నాకేం జరిగిందో నా తరపు నుంచి నేను కంప్లైంట్ రాశాను. సో మొబైల్ షాప్ అతనికి ఏం జరిగిందో మొబైల్ షాప్ అతని నుంచి కంప్లైంట్ రాసి ఇచ్చాడు. సో ఇది గైస్ నా వర్షన్ అయితే. సో మొబైల్ షాప్ అతనితో ఆ స్కామర్ మాట్లాడిన కాన్వర్జేషను ఏదైతే రికార్డింగ్ ఉందో ఆ రికార్డింగ్ మీకు ఈ వీడియోలో పెడతాను, ఒకసారి వినండి. హలో చెప్పండి అన్న. ఫ్రెండ్స్ మొబైల్ అండి. చెప్పండి. ఓకే, అంటే యాక్చువల్ సర్వీస్ గురించి కాదు. ఇది నథింగ్ ఫోన్ 2 ఒకటి 9 months ఓల్డ్ డివైస్ సేల్కి ఉంది. మనకి ఎవరైనా తీసుకునే ఉన్నారా? నథింగ్ ఫోన్ 2 ఒకటి 1256 సేల్కి ఉంది. తీసుకునే ఉన్నారా? అంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసారా అది? మేము ఆల్రెడీ 9 months నుంచి వాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది సేల్ చేద్దామని అనుకుంటున్నారా? అవునండి. కంప్లీట్ కిట్ ఉంది. ఓకే. ఎన్ని డేస్ ఓల్డ్ అన్న ఇది? 9 months అండి. 9 months. ఒకసారి నాకు అదే 9 months. మీరు ఒకసారి నాకు ఈ డీటెయిల్స్ ఈ నెంబర్ మీద వాట్సాప్ చేస్తారా? అవునా, ఏం నథింగ్ ఫోన్ 1226 అండి. కండిషన్ ఒకసారి ఫోటోస్. అవునవును, ఐడియా ఉంది. ఒకసారి నాకు ఫొటోస్ పంపించండి. ఓకే, దాని గురించి కదా పంపడానికి. నేను ప్రజెంట్ నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. డివైస్ అయితే మనకి కేబిహెచ్సిలో ఉంది. ఓకే. ఇంకే చూడండి, నేను చెప్పేది సింగిల్ స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదు. ఓకేనా? ఓకే. ఫోన్ ఏమైనా రిపేరింగ్ అట్లా అయిందా? అసలు ఏమీ లేదు, డైరెక్ట్ సింగిల్ హ్యాండ్ యూజ్. ఇప్పుడు వేరే డివైస్ తీసుకున్న తర్వాత బిల్లింగ్ అమౌంట్ ఎంత ఉందన్న? బిల్లింగ్ పైన మీకు 5048 ఉంటుంది. బట్ అంత పర్లేదు, మనకి 5000 డిస్కౌంట్ వచ్చింది. అది మనకి దాంట్లో తెలియదు. లాంచింగ్ అప్పుడు వాడు ఆఫర్ ఇచ్చాడు క్రెడిట్ కార్డులో. ఓకే. అది మనకి బిల్లింగ్లో మెన్షన్ చేయలేదు, కానీ మనకు 43 or 44 పడింది అంతే. ఓకే. ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందన్న? నేను ఒక 18-20 ఆ రేంజ్లో ఏమైనా వస్తుందేమో చూస్తున్నాను. 18-20 చాలా కష్టం అన్న. యాక్చువల్లీ నథింగ్ ఫోన్ అనేది బ్రాండ్ మంచిది, బట్ ఇంకా మార్కెట్లో అది క్లిక్ అవ్వలేదు. క్లిక్ అవ్వలేదు, కరెక్టే. జస్ట్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి తెలుసు తప్ప. కరెక్ట్. డివైస్ అయితే అంత పాపులర్ కాదు, సగం మందికి తెలియదు కూడా మోడల్. అవును. నేను అనేది సార్ ప్రైస్ హిందీయా మీరు తెలుగేనా? ఏదైనా హిందీ అయినా సరే ప్రాబ్లం లేదు. సరే, మేము అన్ని భాషలు మాకు అదేం ప్రాబ్లం లేదు. ప్రైస్ చూడదు, कोई ప్రాబ్లం లేదు అంటూ. నేనేమంటున్నా, డివైస్ మీకు ఓకే, నేను పంపించిన తర్వాత మీరు ఫైనల్ చేస్తానన్నా కూడా నాకు ఇష్యూ ఏం లేదు. అవునా? అయితే మీరు పర్టికులర్గా నేను ఈ ప్రైస్ అని నేనేం అనుకోవట్లే. ఓకే, ఒకసారి ఒక పని చేయండి అన్న. బెస్ట్ నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి నాకు 5:30-6 ఆ టైంకి ఒకసారి మన స్టోర్కి పంపండి. నేను ఏదైనా బెస్ట్ ప్రైస్ ఉంటే అప్పుడే చూసి ఇమీడియట్గా చేసేస్తాను. ఓకే. ఇప్పుడు లేరా మీరు? ఇప్పుడు నేను కొంచెం బయటికి వచ్చిన, ఒక 15-20 minutesలో వెళ్తాను అని. నాకు పంపడానికి నేను 5కి పంపిస్తాను. నాకు ఎందుకంటే నాకు 6 o'clock ఆఫీస్ కాల్ ఉంటుంది, నేను మాట్లాడలేను. ఓకే. నేను మీ దగ్గర 5కి పంపిస్తాను. ఓకే, షూర్. మీరు ఎట్లా చెక్ చేసుకొని ఫైనల్ ప్రైస్ ఈ పేమెంట్ అంతా అవ్వడానికి ఒక 30 minutes 40 minutes ఈజీగా పడుతుంది కాబట్టి. అవును. మీరు ఒకవేళ ఇంకేస్ ఇద్దరికి ప్రైస్ ఓకే పేమెంట్ స్పాట్ అయిపోతుంది కదా? అవునవును, ఇమీడియట్ అయిపోతుంది. సరే, అయితే మీ పేరు? నా పేరు తాహేర్ అన్న. ఏం పేరండి? మొహమ్మద్ తాహేర్. మహమ్మద్. అయితే హిందీ వస్తుంది, ఇంకేమైతే తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. సో నేనైతే మొబైల్ ఇచ్చేది లేదు భయ్య అంటే అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్స్ రాసి ఇచ్చాము. నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. ఈలోపే చాలాసార్లు కాల్ చేస్తున్నాం ఆ స్కామర్కి. వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి వేస్తా, ఇమీడియట్గా వేస్తా, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, అరగంట టైం ఇవ్వండి. ఇప్పటికీ కాల్ లేపుతాడు వాడు. ఆ స్కామర్ గాడు ఎవరైతే ఉన్నాడో ఇప్పటికీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి వేస్తా, ఇమీడియట్గా టైం పడుతుంది, వేస్తా అని అంటాడు. సో
సో ఈ విషయం పోలీసు వాళ్ళ ముందు కూడా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాము, పోలీసు వాళ్ళు కూడా మాట్లాడారు. సో వాళ్ళతో కూడా అలానే రుబాబుగా మాట్లాడాడు అనమాట. ఇంతకీ ఏమైందంటే నెక్స్ట్ డే ఏదైతే నెంబర్ నాకు ఇచ్చాడో ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే పోలీసులు అది ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా అటు సైడ్ అని చెప్పి లొకేషన్ చూపించింది. సో అంత దూరం అయితే మీ 13,000కి వెళ్ళి పట్టుకునేది అయితే కుదరదని చెప్పేశారు పోలీసులు మొబైల్ షాప్ అతనికి. చెప్తే ఇక ఎట్లా సార్ అది సార్ అంటే, నువ్వైతే మరి చూసుకుని కొట్టాలి కదా, ఆధార్ కార్డు ఈయన తీసుకున్నప్పుడు ఎదురుగుండా పర్సన్ ఉన్నప్పుడు నువ్వు అవతల వాళ్ళ ఫోన్లో ఆయన చెప్పిన డైరెక్షన్లో ఎందుకు విన్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా షాప్ అతన్ని అయితే పర్సన్ ఎదురుగుండా ఉన్నప్పుడు నువ్వు పేమెంట్ ఆయనకి చేయాలి, ఆధార్ కార్డు ఆయన తీసుకున్నప్పుడు పేమెంట్ ఆయన చేయకుండా నువ్వు మొబైల్లో ఎవరో మాట్లాడుతున్న ఆ పర్సన్కి నువ్వు పేమెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి షాప్ అతని మీద పోలీసు వాళ్ళు కూడా కొంచెం సీరియస్ అయ్యారు. ఇక లాస్ట్ ఫైనల్గా ఏమైందంటే సెటిల్మెంట్ నేనే ఇక మొబైల్ షాప్ అతను నేను కూడా కొంచెం ఇంటరాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది, మొబైల్ షాప్ అతను కూడా స్కామ్ అయ్యేవాడు కాదు అని చెప్పి నాకు కూడా అనిపించింది. ఇట్లా ఆయన 2 minutes కూర్చో అంత అని చెప్పాడు, లేకపోతే నేను కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఇంకోటి ఏంటంటే అతను మధ్యలో అడిగినప్పుడు మరి ఏ ఆదమరుపులో చెప్పాడో తెలీదు, నీకు ఆ పర్సన్ తెలుసా భయ్యా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడా అంటే అన్నాడు. సో అక్కడ ప్రాబ్లం అయిపోయింది. నేను జస్ట్ ఇంకా రిలాక్స్డ్ అయిపోయా, ఈ పర్సన్ తెలుసు అంటున్నాడు కదా అని చెప్పి. సో పేమెంట్ ఏదైతే 13,000 కొట్టి నా మొబైల్ నేను ఇవ్వనన్న తర్వాత చెప్తున్నాడు, నాకు కస్టమర్లు 100 మంది వస్తూ ఉంటారు, సో నాకు గుర్తులేదు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. అట్లా చేసుకుంటే ఎట్లా భయ్యా నువ్వు అని చెప్పి నేను చెప్పాను. సో నా తరపు నుంచి అయితే ఒక 3,000 కానీ 5,000 కానీ నా దగ్గర మనీ ఉన్నప్పుడు నీకు వేస్తాను. సో నేను కూడా నీతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే నువ్వు స్కామ్ అయ్యేవాడు కాదు, సో ఒక రకంగా నేను కూడా కారణమే కాబట్టి ఒక 3,000 అయితే వేస్తాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్లా మొబైల్ ఒకడు పెడితే కొనుక్కునేవాడే మొబైల్ అమ్ముతున్నట్టు వేరే వాడిని ఇరికిచ్చి ఇట్లా మనీ అనేది స్టీల్ చేస్తున్నారు గైస్. మాట్లాడడం అయితే పక్కా గవర్నమెంట్ ఆఫీసరో లేకపోతే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఆఫీసరో ఒక మంచి నీట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడతాడనమాట, మాట్లాడి మనల్ని నమ్మిస్తాడు. సో అట్లనే ఆ షాప్ అతను అయితే మోసపోయాడు. మొబైల్ సేల్ చేయాలనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలా స్కామ్స్ జరుగుతున్నాయి. వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మిమ్మల్ని మీరు స్కామ్ అవ్వకుండా కాపాడుకుంటారనుకుంటున్నాను, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాపాడతారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి గైస్, ఎవరైనా ఒకళ్ళైనా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియో అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ చంటి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్ బాయ్ గైస్.